నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. దాదాపు 6 ఏళ్ల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరైన తర్వాత 6 నిమిషాలు కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయారని ప్రచారం అయితే బాగా వస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళారా లేదా ప్రచారానికి వెళ్ళారా? ఇలాంటి అంశాలు కూడా బాగా చర్చ అయితే జరుగుతుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మనం చూస్తుండే 6 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కోర్టుకు హాజరయ్యారని మనకు కొంచెం సమాచారం. అయితే ఎట్టకేళ్లకు ఈ రోజైతే సిబిఐ కోర్టుకు అయితే హాజరైన తర్వాత 6 నిమిషాలు కూడా లేరని చెప్పి మనకు వస్తున్న వార్త. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళారా లేదా బయట ప్రచారానికి వెళ్ళారా అంటే ఇప్పుడు అవునని సమాధానం కూడా వస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళిపోయారు వెంటనే అంటే ఏం చెప్తారు సార్? నిజానికి కోర్టుకు రావటం అనేది కోర్టు పెట్టిన కండిషన్ మేరకు ఆయన వచ్చారు. విదేశాలకు పోయేటప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కోర్టుకు రావాలని చెప్పేసి కోర్టు కండిషన్ ఇచ్చింది. ఆ కండిషన్ నుంచి మినహాయింపు కావాలని ఆయన అడిగినా దానికి కోర్టు ఏమీ అగ్రీ చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కోర్టు ముందుకు వచ్చారు. ఫస్ట్ పాయింట్. రెండోది కథ ఆయన వచ్చినటువంటి తీరు ఇవాళ వివాదాస్పదంగా మారింది. కోర్టుకి ఆయన ఎందుకు వస్తున్నారు? అక్రమాస్తుల కేసులు అక్యూజ్ నెంబర్ 1గా ఉన్నారు కాబట్టి వస్తున్నారు. అంతే కదా, అక్యూజ్గా ఉన్నారు కాబట్టే కోర్టుకు వస్తుంది. కానీ ఒక నిందితుడు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? అలా రాలే. ఒక రోడ్ షో, ఒక ర్యాలీ. ఏంటిది? జిందాబాదులు ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి జిందాబాదులు కొడుతున్నారు? ఏంటంటే 1000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించి కూడా 11 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట తిరుగుతున్నందుక, బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ కూడా బెయిల్ క్యాన్సిల్ కాకుండా కాపాడుకుంటున్నందుక, 13 సంవత్సరాలుగా కేసులు తేల్చకుండా తనను తాను కాపాడుకోగలుగుతున్నందుక దేనికి జిందాబాదులు? మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఆల్రెడీ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు సంపాదించాడు అనేటువంటి నిందలు ఉన్నప్పటికీ కూడా పార్టీ పెట్టుకొని అధికారాన్ని తీసుకొచ్చుకోగలిగినందుక, మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నందుక దేనికోసం జిందాబాదులు కొడుతున్నారు? లిక్కర్ స్కామ్ ద్వారా వేలాది మందిని చంపేసి డబ్బులు దండుకున్నందుక, భూమి నుంచి ఆకాశం వరకు ఎన్ని స్కాములు ఉన్నాయో అన్ని స్కాముల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నందుక దేనికి జిందాబాదు జగన్మోహన్ రెడ్డి గారికి కొట్టాలి? ఆల్రెడీ గతంలో 16 నెలలు జైలుకి పోయి వచ్చినందుక దేనికి జిందాబాదు జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఒక విషయం సార్ని, మనం పెళ్ళికి పోతాం, చావుకి పోతాం. పెళ్ళికి పోయినప్పుడు నవ్వుకుంటూ వస్తాం, చావుకి పోయినప్పుడు కొంత కంటతడి పెట్టే ప్రయత్నం చేస్తాం. అదే పెళ్ళికి పోయి ఏడ్చామనుకో తిడతారు, చావుకు పోయి నవ్వామనుకో కొడతారు కూడా. ఈ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ఉండాలి. ఇప్పుడు నువ్వు వస్తుంది కోర్టుకి, వస్తుంది అక్యూజ్డ్గా అంటే నిందితుడిగా వస్తున్నావు. నిందితుడిగా వచ్చినప్పుడు అలానే రావాలి. దానికి ఏదో హీరోయిజం చేసి వస్తున్నట్టు, ఏదో దేశం కోసం పోరాడితే కేసులు పెట్టారు, స్వతంత్ర సమరయోధుడు వస్తున్నాడు అన్నట్టు, లేదు ఆంధ్రుల హక్కుల కోసమో, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపటం కోసమో, లేదు పోలవరం నిధుల కోసమో, లేదు అమరావతి నిధుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి కేసులు పెడుతూ వచ్చినట్టు. ఏంటది? ఏంటి ఆ కల్చర్ ఏంటి? అంటే ఒకటి జనాన్ని సమీకరించుకున్నారని ఎట చెప్తున్నానంటే, నిన్నే షెడ్యూల్ విడుదల చేశారుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ టైంకి ఎయిర్పోర్ట్లో దిగుతారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు కోర్టులో ఉంటారని చెప్పారు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే వస్తున్నాను, మీరంతా రెడీగా ఉండండి జిందాబాదులు కొట్టడానికి అని. కేవలం ఈ ఒక్క కార్యక్రమమే కాదు. సత్యసాయి జిల్లాలో ఒక అమరవీరుడు పాకిస్తాన్తో యుద్ధం చేసి చనిపోతే అక్కడికి పోయి కూడా జగన్ సీఎం అని నాదలిపించుకుంటాడు. అక్కడ సమయం ఏంటి? ఒక అమరవీరుడు చనిపోతున్న వెళ్ళి పరామర్శకి వెళ్ళి అక్కడ జిందాబాదులు కొట్టించుకుంటాడు. చివరికి రైతుల పరామర్శ, తుఫాన్లో రైతులు నష్టపోతే పరామర్శ కోసం వెళ్తూ అక్కడ కూడా ఇక పెద్ద పెద్ద గజమాలు లేపించుకుంటాడు, పెద్ద పెద్ద నినాదాలు చేపించుకుంటాడు, ఓ పెద్ద జన సమీకరణ చేసుకొని డీజేలు పెట్టుకొని పాటలు పెట్టుకొని. అంటే ఎక్కడ ఎలా ఉండాలో తెలియని కల్చర్ జగన్మోహన్ రెడ్డిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వ్యవస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవస్థలకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఛాలెంజ్గా మారారు. ఇవాళ పొద్దున ఎక్కడో ఒక జోక్ విన్నా నేను. ఏమంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేశారట. స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటే కాల్ చేశారట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కోర్టుకి వెళ్తే మాకు కొద్దిగా బాధగా ఉంది, మన వెనకాల 39% ఓట్ బ్యాంక్ ఉంది, మీరు తిరుమల సెట్ ఇంట్లో వేయించుకొని పూజ చేసుకున్న వాళ్ళు, తిరుమల పోవటం ఇష్టం లేక దేవుడికి మీ ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు మీరు, మరి కోర్టును కూడా మన ప్యాలెస్లో వేస్తే సెట్ వేస్తే సరిపోయింది కదా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు
ఆల్రెడీ దేవుడితో పెట్టుకున్నందుకు 11 సీట్ల పరిమితం అయ్యాను, కోర్టుతో పెట్టుకుంటే జైలుకి తిరిగి వెళ్తాను, అంటే జైలుకి తిరిగి వెళ్తే నువ్వు పార్టీని కబ్జా చేద్దామనా అని అన్నారని అంటే జగన్ బిహేవియర్ మీద వస్తున్న జోకులు ఇవి. అంటే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడానికి చెప్తున్నాను. అంటే అంటే మంచికి చెడుకి సంబంధం లేకుండా, ఎక్కడికి వెళుతున్నాం, దేనికోసం వెళుతున్నాం అన్న సంబంధం లేకుండా, ఇప్పుడు ఇన్ని కేసుల్లో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ప్రాచ్యత్తాపం ఉండాలిగా. కానీ ఆ ప్రాచ్యత్తాపం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కనపడుతుంది? అంటే ఇన్ని దోచేసినా సరే నన్ను ఏం చేయలేకపోతున్నాయి వ్యవస్థలు, సిబిఐ ఏం చేయలేకపోతుంది, ఈడీ ఏం చేయలేకపోతుంది, వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయి, ప్రజాస్వామ్యం ఏం చేయలేకపోతున్నాయి. ఇన్ని దోచేశాను, పార్టీ పెట్టాను, ఇన్ని దోచేశాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను, మళ్ళీ దోచేశాను అనేది ఆయన వికటహాసం చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం మీద తొడలు కొడుతున్నాడు, ప్రజాస్వామ్యం మీద మీసాలు తిప్పుతున్నాడు. ప్రజాస్వామ్యం ఈ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేకపోతున్నాయి. అంటే మాలాంటి వారికి కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ సిబిఐ కోర్టు దగ్గర కూడా బయట మొత్తం వాళ్ళ ప్రచారం అంటే రప్ప అని ప్లకార్డులు పట్టుకోవడం, వాళ్ళు అరవడం, సీఎం సీఎం అని అరవడం, ఇదే వ్యవహారం చూసుకుంటూ వస్తుంటే అసలు కోర్టుకు వచ్చారా లేకుండా ప్రచారానికి వచ్చారని ప్రజలు నుంచి వస్తున్న స్పందన ఇది. అంటే ఈ మధ్య వైసీపీ కార్యకర్తలు కూడా అతి ఉత్సాహం. మొన్న శబరిమలకి వెళ్ళి చాలా నిష్టగా మాల వేసుకొని దేవుని పూజించుకుంటారు. అక్కడికి కూడా వెళ్ళి జగన్ ప్లేకార్డు ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నినాదాలు చేశారట. అక్కడ జనమంతా అయ్యప్ప అని నినాదాలు చేస్తుంటే వీళ్ళు జై జగన్ నినాదాలు చేస్తే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే ఎక్కడ ఇప్పుడు ఈ దేశంలో ఇలాంటి కల్చర్ ఎప్పుడూ లేదు. ఈ కల్చర్ని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రాజకీయాలకు తీసుకొస్తున్నారు. ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థలు అంటే భయం లేకపోవటం మీద, దేవుడు అంటే భక్తి లేకపోవటం వల్ల, అంటే దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, వ్యవస్థలు అంటే భయం లేదు, భక్తి లేదు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉంటే ఇలానే ఉంటుంది. నేను ఒక రాజకీయ ఆలోచించు, తండ్రి ఆస్తిని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించాడు అనేది సిబిఐ మోపుతున్న అభియోగం, నేను చెప్తుంది కాదు, సిబిఐ మోపుతున్న అభియోగం. 11 కేసులు ఉన్నాయి ఆయన మీద కదా. అలాంటి వ్యక్తి తర్వాత తానే ముఖ్యమంత్రి కాగలిగాడు. ఏమనిపిస్తుంది? ఈ వ్యవస్థ నన్ను ఏం చేయగలిగినాయి, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను కదా. మా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు దోచేసినాడు, తన అధికారం వచ్చినప్పుడు ఎంత దోచేస్తాడు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు దోచేసినాడు, తనే స్వయంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రెట్టింపు సంపాదిస్తాడు కదా, కొన్ని లక్షలు కూడా సంపాదిస్తాడు కదా. ఇంకోటి 2011 43,000 కోట్ల ఆస్తులు అంచనా అంటే దాని విలువ ఇవాళ ఎంత ఉంటుంది ఆలోచించు. అంటే ప్రజలు ఆలోచించుకోవాలి, మనం ఏ వ్యక్తుల్ని రాజకీయాల్లో పెంచి పోషిస్తున్నాం. ఇప్పుడు పాలకి పాలు పోసి పెంచామనుకో ఏం చేస్తుంది? మన్నే కాటేస్తుంది. పాలకి మనోడెవరో మందోడెవడో తెలుసా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించినటువంటి విజయమ్మ గారు తెలుసు. ఆ విజయమ్మ గారిని కాటేసి విజయమ్మ గారి మీద కోర్టు కేసేసారుగా ఆయన. విజయమ్మ గారిని ఆ రోజు పార్టీ గౌరవశిష్యురాలుగా పెట్టారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉంచారు సానుభూతి కోసం. తర్వాత పార్టీ నుంచి బయటకు పంపించారు, పులివెందుల ఎమ్మెల్యే స్థానం నుంచి బయట పక్క పంపించేశారు, చివరికి ఇంట్లో నుంచి కూడా పక్క పంపించేశారు, బయట నెట్టేశారు. తర్వాత షర్మిల విషయంలో, షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నిలదొక్కోవడానికి ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన మహిళ. ఇవాళ షర్మిల పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నెట్టబడిందిగా. ఆవిడే చెప్తుంది ఆస్తుల్లో వాటా కూడా ఇవ్వకుండా నెట్టేశారని, చివరికి మేనల్లుడు ఆస్తులు కూడా లాగేశారని చెప్తుంది. నేను చెప్పడం కాదు, షర్మిల గారు చెప్తుంది. ఇవాళ ఏదో వింటున్నా సునీత గారు కోర్టులో ఎదురుపడ్డారని. అవును, ఈరోజు కోర్టులో ఇద్దరు సునీత గారును జగన్మోహన్ రెడ్డి గారు ఎదురెదురు పడ్డారు. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి కనీసం మాట్లాడలేదని వస్తుంది. సునీత రెడ్డి గారిని అడుగుతుంటే చూశారు కానీ మాట్లాడలేదని సునీత రెడ్డి గారు ఇదే సమాధానం చెప్పారు. అంటే సునీత గారితో మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిది? ఆ మోహన్ చూడగలిగే ధైర్యం ఎక్కడిది? ఆ కుటుంబానికి అన్యాయం చేశాడు, ఆ మహిళను రోడ్డు మీద నెట్టేశాడు. ఆమె చేస్తున్న పోరాటం నిజంగా యాడ్సప్. 2019లో వివేకానంద రెడ్డి గారు చంపబడ్డారు. చంపిన వాళ్ళు ఎవరో సిబిఐ చెప్తూనే ఉంది, కానీ చంపిన వాళ్ళు పదే ఎంపీలు కాగలుగుతున్నారు. వాళ్ళకి వైసీపీ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపారో ఆ నిందితులను వెనకేసుకొస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి సునీత గారి పేసి ఎలా చూడగలరు? వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేశారు. ఆమె తిరగబడ్డ తర్వాత గొడ్డలపోటుగా ఒప్పుకోక తప్పలేదు. అప్పటి ఆ గొడ్డలపోటుని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. అప్పుడు సిబిఐతో ఎంక్వైరీ అడిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐతో ఎంక్వైరీ చేపిద్దామన్నా అంటే సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తే వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడమ్మా, బీజేపీలో పోతాడని సునీత గారికి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారట. మరి ఆ విషయాన్ని మీడియాలో సునీత గారే చెప్పారుగా. అసలు వివేకానంద రెడ్డి గారు చనిపోతే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించడానికి అవినాష్ రెడ్డి బీజేపీలో చేరటానికి సంబంధం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు బయటకు వచ్చింది. సిబిఐ ఛార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి చంపించాడని పేరు వచ్చింది కదా.
అంటే అలాంటి వ్యక్తులను పెంచి పోషిస్తున్నటువంటి పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చెల్లిమోహన్ ఎలా చూడగలడిగా? అంటే బాబాయిని సొంతంగా కాజేసి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న తర్వాత అంటే ఈ విషయం ఏంటంటే ప్రజలకు అన్యాయం చేశాడు, కుటుంబానికి అన్యాయం చేశాడు. ఆయన అన్యాయం చేయండి ఎవరు చెప్పు? చివరికి ఆయనతో పాటు అక్యూజర్ నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా ఇలా ఆయనతో లేడు. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి కలిసి జైలుకి వెళ్ళారు, కలిసే జైల్లో ఉన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయనతో లేడు. అసలు ఇంకో విషయం, నేను ప్రజాస్వామ్యంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలుగుతున్నాడు? ఇలా ఎవరికైనా సాధ్యం అవుతుంది ఈ దేశంలో? ఇప్పుడు ఆయన దోషి అయితే దోషి, నిర్దోషి అయితే నిర్దోషి తేల్చాలి కదా. కేవలం అతను దోషి అని తేల్చకపోవటం ఫలితంగానే ఆయన తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన దోషిగా కనుక సిబిఐ చూపించగలిగి అంటే తేల్చగలిగి ఉండుంటే, ఆయన కేసుల్ని కనుక తేల్చగలిగి ఉంటే ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా పోటీ చేయడానికి అనర్హుడు. ఎందుకంటే ఆయన కేసుల్లో కనుక తేలితో 2.5 సంవత్సరాల పైగా జైలు శిక్ష పడింది. 2.5 సంవత్సరాల పైగా జైలు శిక్ష పడ్డ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండటానికి వీలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు. జైల్లో ఉన్నంతకాలం, జైలు నుంచి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల వరకు అయిపోయి అతను పులివెందుల ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా పనికిరాని వ్యక్తి, కానీ ముఖ్యమంత్రి కాగలిగాడు. ఎందుకు? వ్యవస్థలో అతని కేసులు తేల్చలేకపోయా కాబట్టి. తేల్చలేకపోవటానికి సిబిఐ, ఈడీలు ప్రజలు సమాధానం చెప్పాలి ఇక్కడ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళుతున్నా సరే అక్కడున్న వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు హంగామా సృష్టించడం, అల్లర్లు సృష్టించడం జరుగుతుంది. అయితే వాళ్ళు నెక్స్ట్ సింహం సింగిల్గా వస్తుంది, నెక్స్ట్ 2029లో చూపిస్తాం జగన్ సీఎంఏనని వాళ్ళు వెనకాలండి అరవటం చేయడం అదంతా జరుగుతూ వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది కామన్ డైలాగులు. సింహం సింగిల్గా వస్తుంది, 2029లో తిరిగి వస్తాడు. ఆల్రెడీ ప్రజలు ఒక తప్పు చేసి చంపలేసుకున్నారు. 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం ఏంటో తెలుసు. మళ్ళా తిరిగి ప్రజలు అతన్ని ఆస్వాదిస్తారు అనుకుంటే అది అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నా కానీ గుడ్డిగా సమర్థించి కొంతమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళు నిజంగా పునరాలోచించుకోవాలి. ఏ ప్రజాస్వామ్యంలో అందుకే చెప్పా, పాముకి పాలు పోసి పెంచితే ఎవరిని కాటేసిద్దో ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి. ఇవాళ వైసీపీ కార్యకర్తలకు ఏం న్యాయం జరిగింది? వైసీపీ నాయకులకి ఏం న్యాయం జరిగింది? వైసీపీలో చాలామంది మొత్తుకునేదంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని. కాబట్టి ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి. చివరికి వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళకి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు అంటారు కదా, వాలంటీర్లు కన్నా కనీసం మంచి శాలరీ ఇచ్చాడా? 5,000తోనే జీవితాంతం గడిపించాడు కదా. 5 సంవత్సరాల కాలంలో 5,000తోనే వాళ్ళు బతికారు పాపం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్లు సంపాదించి ప్యాలెస్లు కట్టుకున్నాడు కదా. ఆయనకి హైదరాబాద్లో ఇవాళ వస్తే లోటస్ పాండ్కి వెళ్ళాడు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాడు, బెంగళూరు పోతున్నాడు, బెంగళూరులో ఇలహంక ప్యాలెస్ ఉంది, మధ్యలో కడప వెళ్తే కడపలో ఎస్టేట్ ఉంది. ఒక అధికారంలోకి వచ్చి ఉంటే రుషికొండ ప్యాలెస్ వైజాగ్లో రెడీగా ఉండేది. ఇన్ని ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి కరుకున్నాయి, కొన్ని వందలాది కంపెనీలు జగన్మోహన్ రెడ్డి కరుకున్నాయి, వేలాది కోట్ల రూపాయల ఆస్తి జగన్మోహన్ రెడ్డి కరుకుంది. కానీ కార్యకర్తలకు ఏముంది? అంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది, మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం, ఎవరిని భుజాల మీద మోస్తున్నాం, ఎవరిని పల్లకి మోస్తున్నాం. పల్లకి మోయటం వల్ల రాష్ట్రాన్ని అతను ఎలా నాశనం చేస్తున్నాడు, ఇది కనీసం ప్రజలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.